హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. రాజగోపాల్ రెడ్డి కార్వేటి ప్రపంచంలోకి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మంచి మంచి అందమైన ప్రదేశాలతో పాటు ఆధ్యాత్మికమైన ఆలయాలను కూడా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మన ఛానల్ ద్వారా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన తిరుపతిలోని శ్రీ 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 కైలాసనాథేశ్వర స్వామి, శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఇక్కడ శ్రీ కామాక్షి మాత ఆలయం, దక్షిణామూర్తి స్వామివారి ఆలయం మరియు నవగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ప్లీజ్ వాచ్ ద వీడియో. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మీరందరూ చూశారు. ఆలయ ప్రధాన అర్చకులు గారి మాటల్లో ఆలయం యొక్క విశిష్టతను కూడా ఇందాము. ఆ తర్వాత శ్రీ కైలాసనాథేశ్వర స్వామి దర్శనం, కామాక్షి అమ్మవారి దర్శనం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుందాం. ప్లీజ్ వాచ్ ద వీడియో. ఓం నమః శివాయ. కైలాసనాథేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు విశేషంగా మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు ఉదయాత్పూర్వమే స్వామివారికి పంచామృత సహిత రుద్రాభిషేకంలో జరిపించినాము. విశేష అలంకరణతో స్వామివారి దర్శనము ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4 గంటలకు గిరిజా కళ్యాణోత్సవం జరుగుతుంది. దేవుని ఊరేగింపు కూడా జరుగుతుంది. తర్వాత 12 గంటలకు లింగోద్భవ కాలమునందు కూడా స్వామివారికి పంచామృత సహిత రుద్రాభిషేకములు జరుగుతుంది. ఇదంతా కూడా ఆ ఒక్క స్వామి యొక్క కృపచేత ఈ ఆలయం కూడా జరుగుతోంది. ఇక్కడ వచ్చేటువంటి భక్త మహాశైవులు కూడా తాము కోరిన ఏ విధమైన కోరుకున్నా కూడా అది సక్రమంగా జరిగేటువంటి ఆశీర్వాదము ఆ ఒక్క భగవంతుడి చేత మాకు కలుగుతోంది. ఆ స్వామివారి అనుగ్రహం చేత ఈ ఆలయమున స్వామివారి కృపాకటాక్ష చేత మొన్న నవరాత్రుల్లో ఇక్కడ కాలభైరవేశ్వర స్వామి ప్రతిష్ఠ కూడా జరుపుకున్నాము. అది కూడా ఒక విశేషమే. ఈ ఆలయము తెల్లవారి 7 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయంలో విశేషమైనటువంటి నవగ్రహ శాంతులు కానీ, సంతోషాంతులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ ఆలయమున జాతక దోష పరిహారములకై మేము చేస్తున్నాము. ఇదంతయు కూడా భగవత్కృప అని చెప్పి కోరుకుంటూ భక్త మహాశైవులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాము. Vamos a
చూశారు కదా, మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు శ్రీ కైలాసనాథేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరియు కామాక్షి అమ్మవారి ఆలయాన్ని మీరు చూశారు. మరెన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. నా స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.